అరణ్య పాపం, ఘోర శాపం. నెక్స్ట్, విగ్రహారాధన బట్టి ప్రదేశం సీనాయి, సుమారు 3000 మంది పురుషులు. నెక్స్ట్, సనుగుట తబేరా, అక్కడ ఎంతమంది ఉదాహరింపబడలేదు. సంఖ్యాకాండం 11:1-3 నెక్స్ట్, దురాశ, కిబ్రోత్ హతావా, వారు మాంసాపేక్ష గలవారై ఉండి దేవుని దూషించుట విస్తారమైన గుంపు. కిబ్రోత్ హతావా, వారు మాంసాహారమును ఆశించి తిన్నా కానీ నోట్లో ఉండగానే వారి దురాశకు దేవునికి కోపం, రోషం వచ్చి వారిని సంహరించేస్తారు. నెక్స్ట్, అవిశ్వాసం, కాదేష్ బర్నియా. ఇక్కడ మనం చూస్తే మరి మొదటి తరం వారందరూ యెహోషువ, కాలేబు తప్ప. ఇక్కడ మళ్ళా దేవుని నిందించుట, శోధించుట. నెక్స్ట్, అధికారాన్ని ధిక్కరించి కోపం రగిలించుట. 14,700 మంది ఇక్కడ మరణించారు. దేవునిపై, దేవుని దాసులపై ఆక్షేపణలు చేయుట, దూషించుట, శపించుట. నెక్స్ట్, వ్యభిచార పాపం. ఇప్పుడు మనం చూసాం, అందాజుగా 24,000 మంది. నెక్స్ట్, తొందరపాటు, అసహనం. ఇశ్రాయేలులో అనేక మంది, మళ్ళా నెంబర్ కనపడటం మనకి. తొందరపాటు, అసహనం, విగ్రహారాధన. నెక్స్ట్, సనుగుట. నెక్స్ట్, దురాశ. నెక్స్ట్, అవిశ్వాసం. నెక్స్ట్, అధికారాన్ని, పెద్దలను ధిక్కరించుట, కోరాహు కుమారుని నశించుట, భూమి ఓపెన్ చేసి వారందరినీ భూమి అమాంతంగా మింగివేసింది. 6, వ్యభిచార పాపం, మోయాబు స్త్రీలతో వ్యభిచరించుట. 7, తొందరపాటు కలిగి ఉండుట. కాబట్టి మన ఆత్మీయ జీవిత విషయంలో ఈ నేరాలు, ఈ అపరాధాలు మనలో ఉండకుండా లేకుండా మనం చూసుకున్నట్టు మనకు ఆశీర్వాదకరం. వధువు సంఘం యొక్క కర్తవ్యం. అట్టి యోగ్యత కలిగిన, నిజ భక్తి విశ్వాసం కలిగి మన పాదాలు తొట్టులకుండా కాపాడగల ధన్యత ప్రభు మనకు దయచేయును గాక. ఆమేన్.